అండి 4 గంటల తర్వాత ఎంత సాఫ్ట్గా వచ్చిందో దీన్ని చిన్న చిన్న ఉంటలుగా చేసుకుందామండి. అవెన్ ట్రే మీద ఇలా ఆయిల్ వేసి అంతా అప్లై చేసుకోవాలండి. చిన్న చిన్న ఉంటలు చేసేసుకొని ఇలా మనము నువ్వుల్లో ముంచేసుకొని దీని మీద పెట్టేసుకుందామండి. అన్నీ ఈ విధంగా ఉంటలు చేసేసుకొని లైట్గా ఆయిల్ అయితే మనము అప్లై చేసుకుందామండి. ఈ విధంగా ఆయిల్ అన్నింటికి అప్లై చేసుకున్నామండి. ఇలా అవెన్లో అన్నీ పెట్టేసుకుందామండి. దీన్ని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందామండి. చూడండి చక్కగా కుక్ అవుతున్నాయో. మనము అవెన్లో చేసుకున్న బన్ పీసెస్ అండి ఇవన్నీ. వీటిని మనము ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. బాగా నిప్పట్లు మాదిరి చాలా టేస్టీగా ఉంటాయండి. వేసేసుకుందాము. చూడండి ఇలా అన్నింటిని వేయించేసుకుందాం. ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అస్సలు ఆయిల్ అంటే ఉండదు. ఇప్పుడు వీటి మీదకి మనము చిల్లీ ఫ్లేక్స్ లైట్గా వేసేసుకుందామండి. ఎందుకంటే ఉప్పు అయితే వేసాము, కారం అయితే అస్సలు వేయలేదండి. చూడండి ఎంచక్క టేస్టీగా చూడండి ఎంత క్రిస్పీగా అయితే ఉన్నాయో చూడండి. దీన్ని మనము బ్రెడ్ దీన్ని అలాగే మనము డీప్ ఫ్రై అని కూడా చెప్పుకోవచ్చండి. బ్రెడ్ అయితే ఆయిల్ డీప్ ఫ్రై చాలా టేస్టీగా అయితే ఉందండి. కొంచెం చాలా టేస్టీగా ఉందండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.